ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినము కొరకు దేవుడిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము మొదటి మాట నేను చదువుతున్నాను, గమనించండి. రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయును. For tomorrow the Lord will do wonders among you. ప్రియ దేవుని బిడ్డలారా, యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానంతో నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఇజ్రాయేలు ప్రజలకి ఇక్కడ దేవుడు స్వయాన ఇచ్చుచున్న మాట, రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయును. దేవుడు అద్భుత కార్యములు చేస్తేనే మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యంగా అది జరుగుతుంది. దేవుడు మనతో ఉంటే అది ఆ కార్యము సక్సెస్ అవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఇంతవరకు ఏ సమస్య చేత బాధపడుచున్నారు? మీకున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానము, హేళనాస్పదము చేత కృంగిపోయి కూర్చొని బాధపడుచున్నావా? నీ చుట్టుపక్కన వారు అంటుచున్న మాటలతో కృంగిపోయి ఉన్నావా? వీడి జీవితం ఇంతే, అమ్మాయి జీవితం ఇంతే అని అంటున్నప్పుడు నీ యొక్క జీవితంలో అది జరగదని నిరుత్సాహపడుతున్నావా? ఇజ్రాయేలు ప్రజల మధ్యలో చేసినటువంటి అద్భుతమైన కార్యములు దేవుడి యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో జరగనయ్యున్నది. ఏ సమస్య చేత బాధపడుచున్నావు? నీ కుటుంబంలో నీ బిడ్డల గురించి బాధపడుచున్నావా? ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, విద్యపరంగా, సంఘపరంగా, పరిచర్యపరంగా నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరగట్లేదా? ఆశ్చర్యకరంగా దేవుడు తన అద్భుతమైన కార్యంలో నీ జీవితంలో జరిగించడానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన జీవితంలో ఆశ్చర్యాన్ని కలిగించే కఠినమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు ఆశ్చర్యంగా విడుదల చేస్తాడు. అద్భుతమైన కార్యములు నీ ప్రజలు చూస్తున్నప్పుడే నువ్వు ఎక్కడైతే హేళన చేయబడ్డావో, ఎక్కడైతే అనగదొక్కబడ్డావో, ఎక్కడైతే నిన్ను నిందించారో, నిన్ను హింసించారో, అక్కడే దేవుడు అద్భుతమైన కార్యములు చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరు ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. మీకు ఎక్కడైనా అనారోగ్యంగా ఉంటే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీ యొక్క కుడి చేయిని ఆ స్థలంలో మీరు ఉంచుకోమని అడుగుచున్నాను. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు, జీవాధిపతి, నీ కొందనాలు, మహోన్నతుడా, నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ఆయా ప్రార్థన చేయించుండగా మా యొక్క ప్రార్థన మీరు వినమని అడుగుచున్నాను. ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా నుంచి అనేక మందికి నా తండ్రి నీ యొక్క సువర్తమానము ప్రకటన చేయుటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మా ప్రభువా, రేపు యెహోవా మీ మధ్యన అద్భుత కార్యములు చేయును అని మీరు సెలవిచ్చారు. మా ప్రియ బిడ్డలందరినీ మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. నీ బిడ్డలు మా ప్రభువా ఏ సమస్య చేత, ఏ బాధ చేత, ఏ దుఃఖము చేత బాధపడి ఉన్నారు నా తండ్రి, ఏ సమస్య చేత కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారి జీవితంలో అద్భుతాన్ని మీరు కలగచేయమని అడుగుచున్నాను. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరంగా వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యాన్ని దయచేసి మీరు ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను. వ్యాధి, బాధ, రోగము, రుగ్మతతో ఉన్న వారికి యేసు నామములో నా తండ్రి విడుదల దయచేసి వారిని మీరు స్వస్థపరచమని అడుగుచున్నాను. స్తోత్రం నాయన. జీవితంలో సెటిల్మెంట్లు లేదని బాధపడుచున్నటువంటి యవనస్తుల కోసం ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితంలో నా తండ్రి చక్కటి ఉద్యోగాలు ఇచ్చి తండ్రి వారిని జీవితంలో సెటిల్మెంట్లు దయచేయమని అడుగుచున్నాను. ఇంకా వివాహము కాకుండా బాధపడుచున్న ప్రతి ఒక్కరిని నీ సన్నిధానానికి తీసుకొని ఇస్తున్నాను. వారికి మంచి చక్కటి వివాహాలని, సంబంధాలని కలగచేయమని అడుగుచున్నాను. స్తోత్రం నాయన. ఆర్థికంగా ఇబ్బంది పడే వారికి యేసు నామంలో ఆర్థికం నుంచి విడుదల,
అయా దేవా అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను దేవా. కుటుంబ సమస్యల చేత సతమతమవుతున్న వారికి యేసు నామంలో ప్రతి కుటుంబంలో నుంచి నా తండ్రి ఆయా ప్రతి కుటుంబ పోరాటాల నుంచి యేసు నామంలో విడుదల కలగచేయమని అడుగుచున్నాను. కోర్టు కేసుల్లో నుంచి యేసు నామంలో విడుదల దయచేయండి. నీ బిడ్డలకి నా తండ్రి నా తండ్రి చక్కటి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. వ్యాపారం చేసే వాళ్ళకి నా తండ్రి వ్యాపారాన్ని ఆయా అభివృద్ధి చేయమని అడుగుచున్నాను. ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా, విద్యపరంగా నా తండ్రి ఆయా సంఘపరంగా, పరిచర్య పరంగా నా తండ్రి దేవా ఆర్థికంగా నా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. వారి జీవితంలో నా తండ్రి అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను అయా. ఎంతమంది సాతాను బంధకాల చేత, అపవాది బంధకాల చేత, చీకటి బంధకాల చేత, మాంత్రిక శక్తుల చేత, చేతబడుల శక్తుల చేత బాధపడి ఉన్నారో యేసు నామములో ఆయా వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మదేవా దేవా ఎంతమంది నా తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ఈ ప్రార్థన చూస్తున్నారో, వింటున్నారో, ఏకీభవిస్తున్నారో ఆయా వారిని అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయా వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. ప్రతి పోరాటం నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను. నీ దీవెన దయచేయమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. అయా దేవా మీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ఎంతమంది నా తండ్రి ఈ రోజు నా తండ్రి బర్త్డే, మ్యారేజ్ డేలో జరుపుకుంటున్నారో వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాల మీద, వారి జీవితాల మీద శుభములు పలుకుచున్నాను అయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. మా ప్రియ బిడ్డలందరినీ మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. వారిని దీవించండి, ఆశీర్వదించండి, కాపాడండి, బలపరచండి అయా. వారికి మీరు తోడుగా ఉండమని అడుగుచున్నాను అయా. మా ప్రార్థన మీరు ఆలకించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.